మొదటిది, నీవు ప్రతి ప్రయత్నము యందు అభివృద్ధి చెందాలంటే మొదటిది ఏముండాలి? స్పష్టమైన నిర్ణయం ఉండాలి. నిర్ణయం లేనిదే నీ ప్రయత్నముల యందు నీవు అభివృద్ధి చెందలేవనే విషయాన్ని గుర్తించాలి. ఇక రెండవ విషయాన్ని నేను మీతో చెప్తే, ఏ పని అయినా పూనుకోవడానికి ఒక పూర్ణమైన ధైర్యం గనక లేకపోతే, ఏంటది? ధైర్యం, పూర్ణమైన ధైర్యం. ఏ కార్యాన్ని పూనుకోలేమండి. ఈరోజును ఒక్క మాట నేను మీతో చెప్తాను, వినండి. ఎన్ని అవకాశాలు మన ముందుండి, ఎన్ని దారులు మనకు తెరవబడి ఉన్నా, మనం ఆ మార్గంలో, ఆ ద్వారంలో ప్రవేశించలేకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? చెప్పండి. మీరు మీ మనసు మీకు నేర్పితే మాట్లాడండి. ఏంటది? ధైర్యం లేకే. అధైర్యం చేయక మునిపే మన వాళ్ళు ఏమంటారో తెలుసా అండి? ఏమో ఎట్టొచ్చి ఎట్టబోయో, ఎట్టొస్తుంది ఎట్టబోద్ది. అర్థమవుతుందండి? ఈరోజు ఎన్నో ద్వారాలు మన కొరకు తెరబడి ఉన్నా, ఎన్నో ప్రయత్నాలు మన ఎదుట, ఎన్నో అవకాశాలు మన ఎదుట ఉన్నా, అందులో మనం పూనుకోలేకపోవడానికి గల కారణం అధైర్యం. నేను ఒక్క మాట చెప్పేస్తా, మీరు జాగ్రత్తగా మీ మనసులో పెట్టుకోండి. ఈ అధైర్యం అనేది ఉండే, అది సాతానుగాడు యొక్క అగ్నిబాణం అండి. సాతాను ఈ రోజున ఆశీర్వాదానికి నిన్ను అయోగ్యునిగా చేసేది, దీవెనకు నిన్ను దూరాన నిలబెట్టేది, ఆ అభివృద్ధి పదములో నిన్ను వెళ్ళనివ్వకుండా వెనకకి లాగేది ఏంటో తెలుసా? ఈ అధైర్యమే. అధైర్యం. అందుకే మీరు పరిశుద్ధ గ్రంథంలో ఎన్నిసార్లు చదువుతారో, ఏమని? భయపడకు. ఎందుకు ఇన్నిసార్లు భయపడకనే వాక్యం మనల్ని హెచ్చరిస్తుందంటే, ఈ భయమే, ఈ అధైర్యమే. నా ప్రియమైన సహోదరులారా, ఈ అధైర్యాన్ని గనక వీడగలిగితే, ధైర్యాన్ని పొందుకోగలిగితే, స్తోత్రం. సిక్లగ్లో ధైర్యం చెడిపోయిన పరిస్థితులు ఎదురయ్యాయి అంటండి. పట్టణం కాల్చబడిపోయింది. తనవారు కొల్లగొట్టుకొనబడబడ్డారు, లేకపోతే తనవారు అన్నవాళ్ళు దోచుకొనబడ్డారు, బందీలుగా పట్టకపోయారు. నానేవాడు లేక పట్టణం కాల్చబడిపోతే, ఇల్లు వాకిన పరిస్థితుల్లో అల్లాడిపోతూ తల్లడలిపోతూ గొప్ప కూలిపోయిన వ్యక్తి తమ దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడంట. స్తోత్రం చెప్పండి. ఏం తెచ్చుకున్నాడు? అప్పు తెచ్చుకున్నాడా? అప్పేది మనమైతే అప్పే తెచ్చుకుంటాం. ఇల్లు కూలిపోయిందండి, 1 లక్ష రూపాయలు వేయండి, మళ్ళీ ఇస్తాంగానే. 1 లక్ష రూపాయలు కాదు తెచ్చుకోవాల్సింది. లేకపోతే అవి కాదు సంపాదించుకోవాల్సింది. నీవు పూనుకుంటున్న సర్వ ప్రయత్నముల యందు నీవు అభివృద్ధి పొందాలంటే, ఆ పూనుకుంటున్న ఆ పని విషయంలో ధైర్యం. ఈ రోజున చాలా మంది హృదయాలు అధైర్యంతో నింపబడిపోయాయండి. చూస్తున్న పరిస్థితులు కానివ్వండి, వింటున్న వార్తలు కానివ్వండి. నేను చెప్పేది అర్థమవుతుందా? వ్యర్థమవుతుందా? ఏం అర్థమవుతుంది? ఏంటి? దయదాల్చమని కాదు, ధైర్యం. కళ్ళకు చూస్తున్న విషయాలు అలాగే ఉన్నాయి, చెవిని పడుతున్న వార్తలు అలాగే ఉన్నాయి. అయితే ఒక్క మాట, ఇప్పుడే ఇలాంటి పరిస్థితుల్లోనే, ఇలాంటి విషయంలోనే ఏం కావాలి? అది మీరు జాగ్రత్తగా నేను అడిగేదానికి సమాధానం చెప్పాలి. అప్పుడే మీకు మనసులో నిలబడుతుంది ఆ మాట. ఇప్పుడు అన్ని సౌఖ్యంగా, అన్ని సమృద్ధిగా, అన్ని బాగా ఉన్నప్పుడు అర్థమవుతుందండి, ధైర్యంతో పనేమి లేదు. ఎప్పుడు కావాలి ధైర్యం? మార్గాలన్నీ ఇవ్వబడినప్పుడు, నిరీక్షించడానికి ఆధారం లేనప్పుడు, కంటికి కటిక చీకటి కనబడుతున్నప్పుడు, కాలు కదపడానికి మార్గమే కానరానప్పుడు, ఇక జీవితం మీద ఆశలు అడియాసలుగా మార్చబడి ఇక చిగురుస్తుంది అని ఆశలే అంతు చిక్కని అన్నాడు. నీ జీవితంలో చీకటిలో చిరుదీపం వలె ధైర్యం మొలవాలి, ధైర్యం నిలవాలి. హల్లెలూయా. అది నీవు ప్రయత్నించే ప్రయత్నంలో అభివృద్ధిలోకి తీసుకుని వెళుతుంది. స్తోత్రం కలుగుగాక.